భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సర్వాధికారి యొక్క దేవుడు రక్తం చేత మనల్ని పడి నడిపించి విడిపించి ఆయన ప్రభావం చేత నడిపించే గొప్ప మహారాజైన ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియకదే నామములో మీకు శుభములు ఆశీర్వాదములు కలుగుగాక. చక్కని పాట పాడిన కోయర్ బృందాన్ని మరొకసారి అభినందిస్తూ ఉన్నా. ఒకవేళ ఆన్లైన్ ద్వారా మీరు వీక్షిస్తుంటే మీరు ఈ పాటకి గుర్తుపడతారు. ఆన్లైన్ ద్వారా వీక్షించకుంటే మీరు గుర్తుపట్టండి, ఈ పాట రాసిన వ్యక్తి పేరు రెవరెండ్ డాక్టర్ ఎస్ ఇజ్రాయెల్ గారు, మన సంఘ కాపరి. మన డగ్లస్ వారి టీము 40 దినములు స్వార్థ పరిచర్య కొనసాగించిన తర్వాత మన సంఘ కాపరులు రెవరెండ్ డాక్టర్ ఎస్ ఇజ్రాయెల్ గారు, ఆ కాలంలో ఆయనకు అసిస్టెంట్గా ఉన్న రెవరెండ్ డాక్టర్ కేజే విజయ్ కుమార్ గారు, ఆ తర్వాత రెవరెండ్ పాల్ జోషువా గారు, వారి ఆధ్వర్యంలో జరిగిన అద్భుతమైన పరిచర్యను దేవుడు దీవించి ఆశ్రయించాడు. ఆ తర్వాత రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు సుదీర్ఘమైన పరిచర్య. మన సంఘంలో ఈ రీతిగా నిపుణులైన వ్యక్తి చేత పాటలు రాయిస్తూ వాక్యం వల్లిస్తున్నందుకు కోల్సినట్లు తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని దేవుడు అద్భుతంగా దీవించాడు, ఆశ్రయించాడు. కాబట్టి ఆయన పరిచర్యను దేవుడు దీవించి ఆయన ఆశ్రయించాడు. ఆయన అద్భుతమైన పరిచర్య ద్వారా అనేకులు రక్షణలకు నడిపించబడ్డారు. అప్పటి కాలంలో పట్టబడిన యవనస్తులు దేవుని పరిచర్యలో ఈరోజు కూడా చాలా స్ట్రాంగ్గా పరిచర్య కొనసాగిస్తున్నారు. అందుని బట్టి ప్రభుకు స్తోత్రాలు ఏర్పరచుకుంటున్నాం. కాబట్టి వారి కుటుంబం నిమిత్తం మరొకసారి ప్రార్థన చేసుకుందాం. డోరిస్ ఇజ్రాయెల్ గారి నిమిత్తము, వారి కుమారుడు డేవిడ్ నిమిత్తము, హవిలా, తర్వాత బ్యూలా, వారి బిడ్డల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ వారిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వారిని దీవించి ఆశ్రయించును గాక. వాక్యంలోకి వెళుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వచనములు. ఈ వాక్యంలోకి వెళ్ళకముందు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని అద్భుతమైన మాటలు. ఎఫెసస్ అనే మాట మనం ఎప్పుడు వింటా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో ఆయన రాసిన 13 ఉత్తరాలు, ఆయన ఈ చరపత్రికలు అని రాస్తూ వస్తున్నాడు. చరపత్రికలు రాస్తూ వస్తున్నప్పుడు ఆయన 2వ మిషనరీ జర్నీలో ఎఫెసీ అనే ప్రాంతాన్ని దర్శిస్తూ ఆయన పరిచర్యను కొనసాగిస్తూ ముందుకు నడిచాడు. ఆ తర్వాత 2వ మిషనరీ జర్నీ తర్వాత ఆయన ఒక కపుల్ను అక్కడ ఉంచాడు. వారి పేర్లు అక్లా, ప్రిస్కిల్లా. వారు పరిచర్యలో భాగంగా ముందుకు కొనసాగి ఒక సంఘాన్ని నిర్మించట్లో వారు నడిపించబడ్డారు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు 2వ మిషనరీ జర్నీ, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 18 నుంచి 21 వచ్చిన వరకు 2వ మిషనరీ జర్నీ, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మరలా నుంచి 19వ అధ్యాయం 41 వచ్చిన వరకు 3వ మిషనరీ జర్నీ. ఆ 3వ మిషనరీ జర్నీలో ఈ అపోస్తలుడైన పౌలు అక్కడ 3 సంవత్సరం నుండి పరిచర్య కొనసాగించాడు. 3 సంవత్సరం నుండి పరిచర్య కొనసాగించమైన తర్వాత ఆయన అక్కడ చెదరిన విశ్వాసులకు రాస్తున్న పత్రిక అని రాస్తూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఈ మొదటి 2 వచనంలో, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగుగా కానీ విశ్వాసులకు, క్రీస్తు యేసునందు విశ్వాసులకు అనే మాట వచ్చినప్పుడల్లా జ్ఞాపకం ఉంచుకోండి. బలపడిన విశ్వాసులు, సంఘములో స్థిరపడిన విశ్వాసులు. అసలు సంఘంలో స్థిరపడిన విశ్వాసుల్లోనే దేవుని యొక్క కార్యము కొనసాగించబడుతుంది అనే మాట ఒక మెట్టుకు మంచిదే, కానీ అక్కడే సైతాను తొందరలు చాలా ఉంటాయి. కాబట్టి గమనించండి, ఎక్కడ ఆత్మ వర్ధిలింపబడుతుందో, ఎక్కడ వాక్యము ప్రభావితంగా బోధించబడుతుందో, ఎక్కడ దేవుని పని ప్రభావితం కొనసాగించబడుతుందో దయ్యం కూడా అక్కడ పనిచేస్తూ ఉంది. కాబట్టి గమనించండి, ఆయన రాసిన ఉత్తరాల్లో ఇది ఒక మచ్చుకు అద్భుతమైన ఉత్తరం. అందుకని ఎఫెసీ సంఘాన్ని దేవుడు అద్భుతంగా ప్రేమించాడు. అపోస్తలుడైన పౌలు తన 3వ మిషనరీ జర్నీలో 3 సంవత్సరాలు అక్కడే ఉండి సేవ చేస్తాడంటే అపోస్తల కార్యములైన ఆ పౌలు ఎఫెసీ సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆ మాటలు రాస్తూ పాల్స్ మినిస్ట్రీ ఇన్ ఎఫెసస్ అని రాస్తూ ఆయన పరిచర్య కొనసాగించి వచ్చి సంఘానికి ఉత్తరాలు రాస్తూ వచ్చాడు. అందుకని ఈ ఉత్తరం రాయించబడింది క్రీస్తు శకము 60 నుంచి 62 జైల్లో ఉంచబడి తన చివరి ప్రయాణంలో రాసిన ఉత్తరాలు.
కొన్ని ఉత్తరాల్లో యేసుక్రీస్తును ఏ రీతిగా చూపిస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరంలో మాత్రమే ఆయన రాసిన 13 ఉత్తరాల్లో ఈ ఉత్తరంలో మాత్రమే దాదాపు 35 సార్లు ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తులో అని చెప్పబడే మాటలు. అంటే యేసుక్రీస్తుకు ఎంతగా దగ్గరగా జీవించాడు, యేసుక్రీస్తును ఎంతగా అనుభవించాడు, యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చబోటకు సంఘాన్ని ఏ రీతిగా ప్రోత్సహిస్తున్నాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఉదయకాలం నాకు ఇచ్చిన సమయంలో 3 అద్భుతమైన మాటలు నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము కాన్సన్ట్రేషన్ చేస్తూ నా సందేశాన్ని కొనసాగిస్తాను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉంటకు మనమన్ని విషయంలో ఎదుగుదాము. గమనించండి, మనమన్ని విషయంలో ఎదుగుదాము అంటే ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ. క్రీస్తులో ఎదగడం అనే మాట. అంటే ఇంకొక మాట పర్యాయపదం చెప్పండి, మెచ్యూరిటీకి ఇంకొక మాట ఈ ఇన్మెచ్యూరిటీ అని. అంటే క్రీస్తులో ఎదగకుండా చేయు ఈ ప్రలోభోపేతమైన ఈ యొక్క మాటలు ఎట్లా ఉన్నాయని చెప్తా ఉన్నాను. అందుకని 3 మాటలు. మొట్టమొదటి సత్యము, గాడ్స్ మెచ్యూరిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద చర్చ్. దేవుని యొక్క సంఘములో పరిపక్వత దశలకు ఎదుగుటకు ఏ రీతిగా ఎదగాల. రెండవ అద్భుతమైన సత్యము, గాడ్స్ మెచ్యూరిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస యొక్క ప్రయాణంలో విశ్వాసగా మనం ముందు కొనసాగించబడుతున్నప్పుడు ఏ రీతిగా సంఘంలో ఎదగాల. మూడవ అద్భుత సత్యము, గాడ్స్ మెచ్యూరిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇన్ ద బిలీవర్ టు గ్రో ఇన్ ద మెచ్యూరిటీ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు స్వరూపంలోకి ఎదుగు నిమిత్తము మనం ఏ రీతిగా ప్రయాసపడాలా. మనము ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా మన పితరులు, మన తండ్రులు ప్రభువును వెంబడిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తులో ఎదిగించబడిన తర్వాత నువ్వు దేనికి సాదృశ్యంగా వెతుకుతా ఉన్నావు. అందుకని మరొకసారి చదువుతున్నా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులో ఉంటకు మనమన్ని విషయంలో ఎదుగుదాము. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందుకని ఎదగడమును అంటే పరిపక్వతలోనికి ఎదగడం. ఈ ఉదయకాలము అపరిపక్వత అంటే ఇమ్మెచ్యూరిటీలో ఎదిగే బిడ్డల జీవితాలు ఏ రీతిగా పరిపక్వతలోకి మార్చబడతారు. అంటే పరిపక్వతలోనికి రాని వారు పరిపక్వతలోనికి వచ్చేటకు ఏ రీతిగా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని మాట జ్ఞాపకం చేస్తూ మనం ఊహించుకుందాం. ఇదే కాలం మరొకసారి దేవునికి 2 విషయాలు, కోపం వచ్చే విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మొట్టమొదటిది దేవునికి కోపం తెప్పించే ఒక సందర్భం. రెండవది దేవునికి నిరంతరంగా కోపం తెప్పించే 2వ సందర్భం. చదువుదాము. నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయనకు కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నిర్గమము అంటే మరొకసారి దాటిపోవుట, సాగిపోవుట అని. యేసుక్రీస్తులో రక్షించబడిన తర్వాత, యేసుక్రీస్తులో విడిపించబడిన తర్వాత, యేసుక్రీస్తు స్వరూపంలోకి ఎదిగిన నిమిత్తము దినదినము వెలుచున్న మన జీవితాల్లో ప్రభు కోరుకునేది మొట్టమొదటిది ఆయన సన్నిధిలో కోపము రేపకుడి. అంటే గమనించండి, మన సంఘములో, మన సమాజంలో, మన కూర్చున్న ప్రతి చోట ఆయనను మనం ఏ రీతిగా అంటే 2 సార్లు ఆయన చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండవలను, ఆయన సన్నిధిలో మాట వినవలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? వాక్యం వింటున్నామా? బైబిల్ తిరగవేస్తున్నామా? అసలు అందరి వైపు చూస్తున్నామా? చాలామంది గోళ్ళు గిల్లుకుంటూ, చాలామంది తమ డ్రెస్ చూసుకుంటూ, చాలామంది ఇతరుల వైపు చూస్తూ, చాలామంది మొబైల్లో చాట్ చేస్తూ ప్రభు వాక్యం వైపు వినకుండా వేరే రీతిలుగా ఉండే బిడ్డల జీవితాలు ఆయన సన్నిధిలో ఆయన కోపం తెప్పించే మాటలు. అందుకని మొట్టమొదటిది మనము ఆయన మీద దృష్టి ఉంచాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని గమనించండి, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలేను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనంలో ఆయన సన్నిధిలో ఉండే బిడ్డల జీవితాలు 2 చేయాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి యూదా గోత్రపు సింహమైన ప్రభువును స్తుతించాలి. అంటే యూదా అంటే ప్రభువును స్తుతించడము అని. రెండవది షిమ్యోను అంటే ప్రభు మాట వినడము అని. దేవుని సంఘంలో మనం చేయాల్సిన 2 పనులు,
ఆయనను జాగ్రత్తగా కొనియాడడం. అందుకని బాప్టిస్ట్ సంఘ చరిత్రలో మనకు 2 పాటలు ముందు పెట్టారు. ఎందుకంటే అందరం కలిసి ఆరాధించడం అనే మాట. రెండవది ఆయన సన్నిధానంలో వాక్యం వినడం. అంటే 2 మాటలు మనం చేయకుండా ఉంటే మనం ఆయన సన్నిధిలో కోపం రేపు వారుగా ఉంటున్నామని వాక్యం హెచ్చరించబడుతూ ఉంది. ఇది మొట్టమొదటి ఆయన కోపం తెప్పించే మాట. రెండవ మాట గమనించండి. రెండవ దినవృత్తాంతములు చివరి అధ్యాయం, రెండవ దినవృత్తాంతములు చివరి అధ్యాయం 36వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 36వ అధ్యాయంలో 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఈ జనులు ఎవరు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆది కాండం చివరి అధ్యాయంలో, నిర్గమకాండం మొదటి అధ్యాయంలో ప్రభు కొరకు మనవి చేస్తూ దేవా మమ్మల్ని విడిపించు, దేవా మమ్మల్ని కనికరించు అని ప్రార్థించిన బిడ్డల జీవితాలు. కానీ దేవుడు విడిపించిన తర్వాత, మనల్ని రక్షించిన తర్వాత, మనల్ని విమోచించిన తర్వాత, నిన్ను కరోనా నుంచి కాపాడిన తర్వాత, నేను సురక్షితంగా ఉంచిన తర్వాత, జీవము గల సంఘంలో నేను అద్భుతంగా ఉంచిన తర్వాత మనం చేసే పనులు ఏమన్నా తెలుసా? మనం దేవదూతలను ఎగతాళి చేస్తున్నమాట. అంటే గమనించండి, పెందలకడ లేచి వారిని ఆశ్రయించిన దేవుడు. అందుకని గమనించండి, యాజకులను, జనులను, అధిపతులను, అన్ని దేవతలను, విగ్రహాలను పెట్టుకొని దేవునికి వ్యతిరేకంగా వారు చేసినందుకు గమనించండి, వారిని దేవుడు ఏం చేశాడు? 17వ వచనం. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పించగా అతడు వారిని పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోని వారు యెవనులను ఖడ్గము చేత సంహరించను. అతడు యెవనులైనందును, యువతులైనందును, ముసలి వారందైనను, నెరిసిన వెంట్రుకలు గలవారినందును కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించను. ఇది దేవునికి ఇష్టము లేని రెండవ కోపం. అందుకని గమనించండి, దేవుని సన్నిధానంలో మనం ఉంటున్నప్పుడు, దేవుని మందిరముగా మనం ఆరాధిస్తున్నప్పుడు మనం చేయాల్సిన 2 పనులు: ఆయనను స్తుతించడం, యూదా గోత్రం సింహమైన ప్రభుని స్తుతించడం. రెండవది ఆయన మాట వినడం. షిమ్యోను అని యూదా అంటే స్తుతించడం, రెండవది షిమ్యోను అంటే ఆయన మాట వినడం. కాబట్టి ఆయన ప్రవక్తలను హింసించి, ఆయన కొనియాడి, ఆయన వాక్యం తృణీకరించి, వీరందరూ ఎవరో కాదు, ఆయన విడిపించిన జనాంగమే, ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రేమించిన బిడ్డలే దేవునికి వ్యతిరేకంగా వీరు పాపం చేస్తారు. అందుకని గమనించండి, ప్రభు మన జీవితంలో ఆయన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఆయన పేరు పెట్టి పిలిచాడు. యాకోబు అయిన నిన్ను నన్ను దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. మోసపూరితమైన మన జీవితాలను బాగు చేశాడు. మనం ఎక్కడో ఉన్న మన జీవితాలను బాగు చేసిన దేవుడు. ఉదయకాలం మనం ఏ రీతిగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం? మనం ఆరాధిస్తున్నామా? మన కుటుంబాల ద్వారా ప్రభుని కొనియాడుతున్నామా? మనం కానుకలు ఇచ్చి ప్రభుని ఆరాధిస్తున్నామా? ఆరాధించట్లో వెనుకబడి మన జీవితాలుగా ఉండకుండా ప్రభుని కొనియాడాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, మనమందరం కలిసి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులో ఉంటకు అన్ని విషయంలో ఎదుగుదాము. ఎదగాలంటే 3 మాటలు చెప్పాను. మొట్టమొదటిది, must grow in the life of a believer, maturity in the life of a church, maturity in the life of a believer, maturity to grow in the likeness of Christ. యేసుక్రీస్తు స్వరూపంలోనికి ఏ రీతిగా ఎదగలనో చెప్పబడిన మాటలు. అందుకని ఈ ఉదయకాలము మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా ఎదగాలని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అందుకనే ప్రతి విశ్వాసి దేవుని వాక్యమును సమగ్రంగా అర్థం చేసుకున్నాం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలు డాక్టర్స్ గురించి చెప్తా ఉన్నాయి. రెండవ 3 అధ్యాయాలు డ్యూటీ గురించి చెప్తా ఉన్నాయి. మొదటి 3 అధ్యాయాలు మనకు నేర్పించేవి భాగ్యాలు, రెండవ 3 అధ్యాయాలు మనకు నేర్పించేవి బాధ్యతలు. అందుకని గమనించండి, మనం భాగ్యాలు అనుభవించి బాధ్యతలు మర్చిపోతే వీఆర్ ఆల్ నాట్ గుడ్ క్రిస్టియన్స్ అని వాక్యం తెలియపరచబడుతుంది. భాగ్యాలు అంటే డాక్ట్రిన్స్, భాగ్యాలు అంటే ప్రభు నుంచి మనకు వచ్చే ఆశీర్వాదాలు. మనము ఆశీర్వాదాలను అనుభవించి
మనము బాధ్యతలు మర్చిపోతూ ఉన్నామని మనం చూస్తూ ఉన్నాం. మనము ప్రింట్ చేసిన ఈ 2026 క్యాలెండర్లో కానీ అనేక క్యాలెండర్లో మీ ఇంట్లో ఉన్న ప్రతి క్యాలెండర్ గమనించండి. దాంట్లో మనకు భాగ్యాలు మాత్రమే ఉంటాయి కానీ బాధ్యతలు ఉండవు. నిన్ను దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచుతాడు అంటే ఆ రోజు చాలా సంతోషపడతాం. ఇంకొక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది? నువ్వు వెళ్ళి ప్రతి చోట నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని ఉంటుంది. ఇంకా ఆ రోజు ఎక్కడెక్కడ అడుగు పెడతారో మీకే తెలుసు. ఇంకొక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది? నిన్ను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తారంటే ముందు పక్కింటి వాళ్ళకి వెళ్ళి చూస్తాం. ఎందుకు? వానికంటే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అని. కానీ గమనించండి, ఈ డ్యూటీస్ మనం మర్చిపోతూ ఉన్నాము. వీఆర్ ఆల్ ఓన్లీ ఎంజాయింగ్ ద భాగ్యాలు. అందుకని గమనించండి, ఉదయకాలం ఈ మొదటి 3 అధ్యాయాల్లో డాక్టర్స్ ఉన్నాయి, 2-3 అధ్యాయాల్లో మనకు డ్యూటీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి విశ్వాసి ఈ దేవుని వాక్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నాలా. ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే, ఎందుకంటే మనము బాధ్యతలే ఉంటే విచ్చలవిడిగా దాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. అందుకని గమనించండి, ప్రతి విశ్వాసి సమగ్రంగా ఉండి భాగ్యాలు ఉండి బాధ్యతలు లేకుంటే మనము జీవితము విచ్చలవిడిగా అయిపోతుంది. మీకు తెలుసు కదా, మన పిల్లలకు ఒక మంచి మోటార్ బైక్ కొనిస్తూ ఉంటాం. వాడు చిన్న మొబైల్ అడిగితే పెద్ద మొబైల్ కొనిస్తూ ఉంటాం. వాడు ఏదో మనకు చిన్న సైకిల్ అడిగితే మనం ఆటోమేటిక్ సైకిల్ కొనిస్తూ ఉంటాం. అంటే మనము బాధ్యతలు మనం పిల్లలకి ఇవ్వకుండా భాగ్యాలు ఇస్తూ పోతే వారు విచ్చలవిడితనానికి గురవుతారు. కానీ ప్రతి విశ్వాసం నేర్చుకోవాల్సిన మాట, ఒకవేళ భాగ్యాలు లేకుండే బాధ్యతలు ఉంటే దాని బానిసత్వానికి దారితీస్తూ ఉంది. అంటే ఇంకో మాట చెప్పాలంటే, మీరు భాగ్యాలు ఇవ్వకుండా ఉదయకాలం లేచిన నుంచి వాని మీద బెత్తంతో కొడతా ఉంటే వాడు రేపు పొద్దున ఏమైపోతాడు చెప్పండి? వాడు రేపు పొద్దున అమ్మా నువ్వు ఏం చెప్తే అది వింటా అంటాడు. ఒరే నీకు 25 ఏళ్ళు వచ్చాయి, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయరా అంటే నేను నీకన్నా ఉంటా అంటాడు. ఎందుకు? వీఆర్ నాట్ గివింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ అంటే మనం ఇస్తూ ఉంటే వారు వెళ్ళి ప్రభువులో ఎదుగుతారు. ప్రభు మన నుంచి కోరుకునేది స్వాతంత్రము అని కోరుకుంటున్నాం. అందుకనే పాపమునకు జోలికి వెళ్లకుండా ప్రభు వైపు చూచే బిడ్డల జీవితాలు స్వాతంత్రముకు లోబడి ప్రభు వైపు చూస్తూ ఉంటారు. అందుకని గమనించండి, 2 మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన జీవితంలో భాగ్యాలు ఉండి బాధ్యతలు లేకుంటే విచ్చలవిడి తత్వానికి దూరం చేస్తూ ఉంది, ఆ దగ్గర దారి తీస్తుంది. రెండవది, ఒకవేళ భాగ్యాలు ఉండి బాధ్యతలు ఉండి బానిసత్వానికి గురి చేస్తూ ఉంది. అంటే ప్రతిసారి లేచినప్పటి నుంచి డిసిప్లిన్ అంటే దట్ విల్ బికమ్ బాయ్ లైక్ ఏ ఇండిసిప్లిన్ పర్సన్. బానిసత్వానికి గురి చేస్తూ ఉంది. కాబట్టి ఉదయకాలము ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకని మొదటి 3 అధ్యాయాల్లో యేసులో ఉండే భాగ్యాలు వర్తిస్తూ ఉన్నాయి. 2-3 అధ్యాయాల్లో యేసులో ఉండే బాధ్యతలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఉదయకాలము మనం ఏ రీతిగా ప్రభువును ఎరగాలని మాట జ్ఞాపకం చేసుకుంటూ ఈ 4వ అధ్యాయంలో 3 భాగాలుగా విభజిస్తూ వస్తున్నాం. ఈ 4వ అధ్యాయంలో చెప్పబడిన 32 వచనాలు, మొదటి 13 వచనాలు, వారు ప్రభువును ఏ రీతిగా ఎదగాలంటే దేవుణ్ణి వారు డిస్యూనిటీ లేకుండా ఎదగాలంటే యూనిటీ ఐక్యతతో ముందు కొనసాగించాలని వాక్యం తెలియపరచుతూ ఉంది. 14-16 వచనంలో వారి జీవితాల్లో అపరిపక్వత ఉండకుండా ముందుకు వెళ్ళాలని చెప్తా ఉంది. చివరి భాగము 17వ వచనం నుంచి 32వ వచనంలో అపవిత్రతకు చోటు ఇవ్వకుండా ఎదగాలని చెప్తా ఉంది. క్రీస్తులో ఎదగబడడం అంటే 3 భాగాలుగా విభజించబడుతూ ఉంది. మొదటి భాగం మొదటి 13వ వచనంలో వారి మధ్యలో ఉండే అనైక్యతను దూరపరచాలని చెప్తా ఉంది. చివరి 14-16 వచనంలో వారి మధ్యలో అపరిపక్వత ఉండకుండా చెప్తా ఉంది. మూడవది 17వ వచనం నుంచి 32వ వచనంలో వారి జీవితాల్లో అపవిత్రత ఉండకూడదు అని చెప్తా ఉంది. కాబట్టి ఇన్ని చెప్తా ఉంటే ఒకసారి పెద్దవాళ్ళ శిక్షలాగా ఉంటుంది. అలా కాక నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. 3 కాన్సెప్ట్స్ మాత్రం మధ్య పెట్టుకోండి. ప్రభువులో మనం ఉండాలంటే యు మస్ట్ గ్రో ఇన్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద లార్డ్. అపొస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లు దినదినము నేను ప్రభు స్వరూపంలోకి ఎదగాల అంటే మనం యేసు ప్రభులాగా కాము. అంటే నల్లోడు తెల్లోడు అవుతాడని కాదు. మనం జీవితంలో ప్రభువులో ఎదగాలంటే మన స్వరూపం మార్చబడాలా, మన స్వభావం మార్చబడాలా, మన నెమ్మదితత్వం మార్చబడాలా.
నిన్ను చూచినప్పుడు క్రీస్తుని చూచినట్టు మార్చబడాలా. అంటే నీలో క్రీస్తు పోలిక చొప్పున నడవాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అపరిపక్వత ఉండకుండా ప్రభువులో జీవించటకు ప్రభువు మనకు సహాయం చేయను గాక. అందుకని 4వ అధ్యాయంలో మరొకసారి ఈ బాధ్యతలో భారంలో కాక 2వ భాగాన్ని నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. అందుకని 15వ వచనము, అపరిపక్వత అంటే క్రీస్తులో ఈ రీతిగా పరిపక్వతలోకి ఎదుగుట అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆనన్ అనే ఒక రైటర్ ఏం రాస్తున్నాడంటే, వెన్ గ్రోత్ స్టాప్స్ డికే స్టార్ట్స్. అంటే నువ్వు ఎదగడం ఆగిపోతే నువ్వు క్షీణించడం ప్రారంభించబడతా ఉంటావు. బ్యాక్ టు ద బైబిల్ ఓనర్ అనే థియోడర్ చెప్పిన ఒక మాట ఏమిటంటే, నేను ప్రతిదినము క్రీస్తు స్వరూపమునకు ఎదగాల. అంటే ఎంతవరకు? టిల్ అవర్ డెత్, మనం మరణం వరకు ప్రభులో ఎదిగే బిడలంగా ఉండాలి. అందుకనే మేము కమిటీగా డిస్కస్ చేస్తున్నప్పుడు హౌ ఈజ్ అవర్ బ్రెయిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డాక్టర్ గారు కూడా ఉన్నారు, మీకు తెలుసు మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే మీ చేతిలో ఉండే 5 GB, 4 GB, 125 GB, 150 GB, 250 GB కంటే 100 times పెద్దది. కానీ మనం ఏం చేస్తున్నాము, మీ చేతిలో మొబైల్ వస్తేనే అన్ని జీబీలు మాయమైపోయాయి. ఇంతకుముందు ప్రభుదాస్ గారు ఒక్కొక్కరి నంబర్ చెప్పాలంటే టకటకా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, మీ నంబర్ చెప్పాలంటే మొబైల్ ఎతకాల్సి వస్తుంది. ఎందుకు? వీఆర్ ఆల్ ఫర్గెటింగ్ ద థింగ్స్. ప్రభువులో ఎదగడం అంటే ప్రభుని గురించి చెప్పడం. అందుకని గమనించండి, ప్రభువులో ఉండాలంటే అనన్ అని ఒక వ్యక్తి రాస్తున్నాడు, వెన్ గ్రోత్ స్టాప్స్ డికే స్టార్ట్స్ అని. ఇంకో మాట చెప్పాలంటే ఇట్ ఇస్ ట్రూత్ విత్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆర్గనిజమ్స్ అంటాడు. అంటే అది ఎదుగుదలలో ఎక్కువ భాగం శరీర ధర్మంలో కానీ లేదా సంస్థల నిర్మాణంలో కానీ అది జరుగుతూ ఉంది. ఇంకో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు మంచిగా ఉండే ఒక ఆర్గనైజేషన్ ఈరోజు మాయమైపోయాయి. ఒకప్పుడు మంచిగా ఉండే సంస్థలు ఇప్పుడు మాయమైపోయాయి. ఎందుకంటే ఎదగడము ఆగిపోయిందని. దేవునికి స్తోత్రం. కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం 1975 సంవత్సరంలో ఒక వ్యక్తికి ఇక్కడ పులిపెట్టు మీద మీ సంఘము గొడ్రాలైన సంఘంగా అని ప్రవచించినప్పుడు, ఈరోజు 2026లో మన సంఘము గట్టిగా సాక్ష్యం చెప్పగలదు. మా సంఘంలో ఈరోజు 16 నుంచి 17 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి అని చెప్పారు. అంటే మన సంఘము ఎదుగుదల దశలో ఉందని లెక్క. అందుకని గమనించండి, ఎదగడం ఎలా ఉందంటే, ఒక బిడ్డ ఎదగడం ఆగిపోతే ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రులకు బాధ. కానీ గమనించండి ఎలాగ ఎదుగుతారు మీరు పిల్లల్ని గమనించండి. ఒక బిడ్డ 18 సంవత్సరాల వరకు నిలువుగా పెరుగుతాడు. తర్వాత 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అడ్డంగా పెరుగుతాడు. తర్వాత 40 సంవత్సరాల తర్వాత జంట కోలు మీ దగ్గరకు వస్తారు. ఎవరోళ్ళు? షుగర్ అండ్ బీపీ. ఆ తర్వాత మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. ఏమని చెప్తారు? మీరు అది తినొద్దు, మీరు ఇది తినొద్దు, రాత్రి అయితే ఇది మానేయండి అంటే ఉన్న జబ్బులను వచ్చి అప్పటి నుంచి క్షీణత ప్రారంభించబడతా ఉంది. అంటే గమనించండి, ఎదగడము ఆగిపోతే క్షీణత ప్రారంభమవుతూ ఉంది. అంటే గమనించండి, క్రీస్తులో విశ్వాసకుండే ఒక లక్షణం, క్రీస్తులో విశ్వాసకుండే ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, క్రీస్తులో నీవు 120 సంవత్సరాలు వచ్చినా, క్రీస్తులో నీవు 70 సంవత్సరాలు వచ్చినా, క్రీస్తులో 80 సంవత్సరాలు వచ్చినా నీవు సంఘంలో వాడబడతావనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది, వారు ముసలితనమందు కూడా మోవు వేయుదురు, వారు ప్రభు కొరకు అలయక సొలయక పరిగెత్తుదురు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, యేసుక్రీస్తులో ఉండే ఆధిక్యత, నీవు ముసలివాడు కావు. ఎంత అద్భుతమైన మాట తెలుసా? నీవు క్రీస్తులో ఈరోజు మనం విమెన్స్ ఫెలోషిప్ వాళ్ళని చూడండి, ఈరోజు మెన్స్ ఫెలోషిప్ వాళ్ళని చూడండి, ఈరోజు పర్యవేక్షణ కమిటీ వారు చూడండి, వారి వృద్ధాప్యంలో వాళ్ళు వదిలేసి ప్రభు కోసం పరిగెత్తుతూ ఉన్నారు, ప్రభు కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రభు కోసం పరిగెత్తే బిడ్డలు ఎవరని తెలుసా? వాళ్ళు క్రీస్తులో అతకబడి జీవించిన బిడ్డలు. అందుకని ఉదయ కాలము పరిపక్వతలోనికి ఎదిగిన బిడ్డల జీవితాలు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇది మొట్టమొదటి సత్యం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. పరిపక్వతలో వాట్ ఈస్ పరిపక్వతలో ఎలాంటి కోణాల్లో మన పరిపక్వతలోకి ఎదగాల గమనిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో రాయబడ్డ మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును
మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే గమనించండి, 4 కోణాల్లో పరిపక్వతలోకి ఎదగాల. మొట్టమొదటిది, క్రైస్ట్ ఈజ్ డెవలప్ హిమ్సెల్ఫ్. జ్ఞానమందును అంటే ఇంటలెక్చువల్లీ మానసికంగా ఎదిగాడు. రెండవది, వయస్సునందును ఫిజికల్లీ భౌతికంగా ఎదగాల. మూడవది, దేవుని దయందును అంటే స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఎదగాల. నాలుగవది, మనుషుల దయందును సోషల్గా సామాజికంగా ఎదగాల. అంటే మన పిల్లలను మనం పెంచే విధానం కూడా వాక్యం చెప్తా ఉంది. మన పిల్లలు పెంచే విధానంలో పరిపక్వతలోకి ఎదుగుటకు మనం నేర్పిస్తూ ఉన్నాం. అందుకనే చాలామంది పిల్లలు పెద్దవారైనప్పుడు కూడా పరిపక్వత జ్ఞానంలోకి రాకుండా పోతూ ఉన్నారు. పరిపక్వత జ్ఞానంలోకి రావాలంటే గమనించండి, మనం వారిని ప్రశ్నించినప్పుడు దే షో దేర్ ఇమ్మెచ్యూరిటీ. అంటే మనం ఏమని చెప్తా ఉన్నాం, వాడు ఎద్దులాగా పెరిగాడు కానీ వానికి బుద్ధి లేదు అంటూ ఉంటారు. మీకు తెలుసా ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉంటారు? దే ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ దేర్ ఇంటలెక్చువల్లీ, ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ అండ్ సోషల్లీ. కాబట్టి క్రీస్తులో ఎదగాలంటే మనం ప్రభువులో స్థిరపడి జీవించాల. అన్నిటికీ ప్రాముఖ్యం. అందుకని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట, క్రీస్తు సంఘములో ప్రభువులో ఎదిగించబడినప్పుడు అన్ని విషయాలు ఎదుగుతావు. అందుకనే నీవు క్రీస్తులో ఎదిగే బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. ఇంకో మాట మీకు తెలుసు, 2వ తరగతిలో మీరు నేర్చుకునే ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. లివింగ్ థింగ్స్ అంటూ ఉంటారు. ఏమని అంటారు చెప్పండి? అంటే లివింగ్ థింగ్స్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉంటాయి. కానీ గమనించండి, మనం లివింగ్ థింగ్స్లో ఉంటూ అంటే దే మూవ్, దే గ్రో అని, వాళ్ళు ఎదుగుతారు, కదులుతారు. మీకు ఇంకో ప్రశ్న మీకు ఎప్పుడు వేస్తూ ఉంటాం, సంఘ కాపులంగా మేము అనేక వాక్యాలు బోధిస్తున్నప్పుడు ఎందుకు మీకు ప్రశ్న వచ్చిండో ఈ పాటకి. నిర్గమాకాండంలో వారిని విడిపించిన తర్వాత దేవుడు కళ్ళు మూసుకొని కనాన్లోకి తీసుకుని వెళ్ళిండొచ్చు, కానీ దేవుడు వారిని నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసు? 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకు నడిపించాడు? 40 సంవత్సరాల ముందు వాళ్ళు 430 సంవత్సరాలు వారు పదును మర్చిపోయారు. 430 సంవత్సరాల్లో వారు దేవుణ్ణి దూరమయ్యారు. 430 సంవత్సరాల్లో వారు దేవుణ్ణి అనుభవించలేదు. కాబట్టి వారు 40 సంవత్సరాల్లో వారిని దేవుని అనుభవించారు. 40 సంవత్సరాల్లో దేవుని చూచారు. 40 సంవత్సరాల్లో దేవుని అనుభవిస్తూ ముందుకెళ్ళారు. కాబట్టి వారు ఇంతకుముందు ఏం చేశారు? రాళ్ళు కట్టారు, ఇటుకలు చేశారు, గోడలు కట్టారు, కానీ దేవుని యొక్క ఆ అనుభవంలోకి ముందుకు రాలేదు. అందుకని ప్రభు వారిని నడిపించాడు. ఎందుకంటే టు గ్రో ఇన్ టు ద మెచ్యూరిటీ. అంటే మీకు ఇంకొక మాట చెప్పాలంటే, మన పిల్లలను పుట్టుతూనే 10వ తరగతి ఎందుకు ఏం చెప్పండి, వాడు ఎదగాలని. తల్లిదండ్రులకు బల సంతోషం. మీ పిల్లవాడు 3వ తరగతి నుంచి 10వ తరగతికి వెళ్ళడం అంటే అబ్బా ఎంత హ్యాపీగా ఉంటారో. కానీ వారి మెచ్యూరిటీ లెవెల్స్ ఏముండు. కానీ అప్పుడప్పుడు మన మెచ్యూరిటీ లెవెల్లో ముందుకు వెళ్తూ ఉంటాం. గమనించండి, వారు మూవ్ అవుతారు, వాళ్ళు ప్రభువులు ఎదుగుతారు. అంతే రిప్రొడ్యూస్ అనే మాట, వారు ఎదిగి ఫలించి అభివృద్ధిని అందుతారు. అందుకనే ప్రభువా నీ ఆలోచన ఎంతో గొప్పది, వంచిన వారిని మాదిగా నీ ఆలోచన గొప్పదని మాట్లాడుతూ ఉంటాం. అందుకని గమనించండి, గ్రోత్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ లైఫ్. నువ్వు ఎదుగుతూ ఉంటే అది ఒక నమ్మకవేత్తకు సూచన. అందుకని ప్రభువులో జీవంలో ఎదగాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉంది. ఆ మాటలు మీకు ఎక్కడ జ్ఞాపకం వస్తున్నా తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగుచుచుండెను. అంటే మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే వెలుగుకరుడైన యేసుక్రీస్తుని గురించి కొత్త నిబంధనలో మరొక మాట రాయబడింది. వెలుగుకరుడైన యేసుక్రీస్తుని గురించి నీ వాక్యము నీలో ఉంటుందన్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాసిన యోహాను 1 యోహానులో కూడా మనం రాస్తున్నాడు, ఆ వెలుగు ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది, ఆ వెలుగులో నువ్వు నడవాలని చెప్తా ఉంది. అందుకని 1 యోహాను పత్రికలో ఎవడైతే ఆయన వెలుగులో ఉంటాడో వాడు ఏం చేస్తాడు? వాడు చీకటిని అసహించుకొని చీకటిని ప్రేమించగా వెలుగులో నడుచును. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? వెలుగులో నడుస్తున్నాము కానీ వెలుగులో లేము. వెలుగులో ఉంటున్నాము అనుకుంటున్నాము కానీ చీకటిలో నడుస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం ద్వారా హెచ్చరించబడిన మాటలు పరిపక్వతలోనికి నువ్వు రావాలంటే 3 సూత్రాలు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా.
పరిపక్వతలకు నువ్వు రావాలంటే యేసుక్రీస్తును అనుసరించాలా, యేసుక్రీస్తును స్తుతించాలా, యేసుక్రీస్తు స్వరూపంలోకి ఎదగాల. కాబట్టి గమనించండి, ఈ మాటలు చేస్తూ ముందుకెళ్దాం. కాబట్టి రెండవ అద్భుత సత్యం, ఎదుగుటలో మనము పెరిగే నష్టాలు కూడా ఉన్నాయి. ఎదుగుతున్నప్పుడు సైతాను తొందరలు చాలా ఉంటాయి. మీరు గమనించారా? మీ పిల్లలు యవనస్తులుగా ఎదుగుతున్నప్పుడు వారు చాలా బాగుంటారు. పెద్దలను అడగండి, ఎవరైనా ఎప్పుడైనా ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సంఘ కాపలు గృహాలు దర్శిస్తున్నప్పుడు వారు అంటారు, మా పిల్లలు పెద్దలు అయినారు సార్, మా పిల్లలు ఇప్పుడు దూరం వెళ్ళిపోయినారు సార్, మా పిల్లలు మా దగ్గర ఉంటేనే బాగుంటుంది. ఎన్ని రోజులు పెట్టుకుంటారు మీ దగ్గర? చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లో వీడు బయటకే ఓడుస్తారంటుంటారు. అంటే కొంతమంది ఎదిగే బిడ్డలుగా ఉంటారు, కొంతమంది ఎదగని బిడ్డలుగా ఉంటారు. మెచ్యూరిటీ స్పీక్స్ అబౌట్ దేవునిలో ఎదగడం. కానీ 23 సంవత్సరాలు ఎదిగినప్పుడు కూడా వాడు ఎదగడం లేదంటే వాడిని తీసుకుని ఎక్కడేస్తారు చెప్పండి? ప్రకాష్ నగర్లో ఉండే అంబికా శిశు కేంద్రాలు వేస్తారు. అప్పుడు వాడు ఇమ్మెచ్యూరిటీలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాడు ఎదిగాడు కానీ వానికి బుక్ పట్టుకోవడం తెలియదు. వాడు ఎదిగాడు కానీ ఇవి నీళ్ళు అని తెలియదు. వాడు ఎదిగాడు కానీ దేవునిలో ఎదగలేదు. అంటే దేవుని వాక్యం ఏమి హెచ్చరిస్తూ ఉందంటే, క్రీస్తులో మా నాన్న ఆరాధించాడు, మా పితరులు కొనియాడారు, నేను సంఘంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాను, కానీ క్రీస్తులో నువ్వు ఎదగకుంటే ఇదే సూచన. అంటే క్రీస్తులో నువ్వు ఎదగకుంటే యూఆర్ ఆల్ ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్స్. దేవునిలో పరిపక్వతలని క్రైస్తవులుగా మనం ముద్ర వేయబడతా ఉన్నాం. ఇది సైతానుతో వచ్చే ప్రాబ్లమ్స్. అందుకని గమనించండి, ఒకవేళ ఎదుగుచున్నామని అంటే యూ మస్ట్ గ్రో ఫిజికల్లీ, యూ మస్ట్ గ్రో ఇంటలెక్చువల్లీ, యూ మస్ట్ గ్రో ఇన్ ఎవ్రీ ఏరియా అని నా వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని దేవుని వాక్యం ఆత్మలో ఎదిగించబడే బిడగా ఉండాలా. అందుకనే ప్రియుడా, నీవు వర్ధిల్లుచున్నప్పుడు చెప్పండి, అన్ని విషయంలో వర్ధిల్లాలా. అందుకని ఎదిగించబడుతున్నప్పుడు మనం కొన్ని పరీక్షలు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు రిట్రీట్స్ పెడతారు చెప్పండి? ఎందుకు యూత్ రిట్రీట్ పెడతా ఉంటారు, ఉమెన్స్ రిట్రీట్ పెడతా ఉంటారు, సంఘం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎదిగించబడి సంఘంలో చేర్చబడి ప్రభులో ఎదిగించబడకు దేవుడిచ్చే మాటలు. అందుకని గమనించండి, మనము వాట్ ఈజ్ స్పిరిచువల్ గ్రోత్ అంటే క్రీస్తులో ఎదిగించబడము ఏమని అర్థం అంటే, ఒక వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి, అందుకని అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో యేసులోనికి మార్చబడి ఆయన స్వరూపంలోకి మార్చబడ్డ అపొస్తలుడైన పౌలు ఆయన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా హెచ్చరించబడతా ఉంటారు. అందుకని కోల్ సెంటర్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఈ యవనస్తులను కట్టిపడేసే కార్యక్రమాలు ఉన్నాయి, పెద్దలను కట్టిపడేసే కార్యక్రమాలు ఉన్నాయి, వృద్ధులను కట్టిపడేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకు? వారు ప్రార్థనలో ఎదగాలని, వారు సహవాసంలో ఎదగాలని, వారు ప్రభు కొరకు పరిచర్య చేయాలని మనము దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ఉద్దేశాలతో కొన్ని వందల సంవత్సరాల కిందట వారు కోల్స్ దొరవారు చేసిన ఈ ప్రయత్నమే ఈరోజు ద రియాలిటీ ఆఫ్ కోల్స్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్. కాబట్టి ఆయనలో నమ్మడం, ఆయన్ను వెంబడించడం, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం, ఇది మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తులో ఎదగబడిన తర్వాత ఈరోజు సాయంకాలం స్వార్థ సేవ ఉంది కాబట్టి అందరం వెళ్దామన్నమాట. నడిపించబడాలంటే ప్రభుత్వం నడిపడం. అందుకని సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. సాక్ష్యం ఎట్లా ఇస్తూ ఉన్నాం చెప్పండి? మీకు మ్యాథమెటిక్స్లో ఒక మాట ఉంది, ఒక చాప్టర్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ లిమిట్స్ చాప్టర్ అంటూ ఉంటారు. ఈ లిమిట్స్ చాప్టర్కి వచ్చేవాడికి మ్యాథమెటిక్స్ మీకు బాగా తెలుసు. వాట్ ఈస్ ద లిమిట్స్ చాప్టర్ అంటే ఎక్స్ అంటే ఏమి నడుస్తుంది తెలుసా? ఇట్ ఎండ్స్ ఇన్ ఇటర్నిటీ అంటూ ఉంటారు. అంటే మనము ఆధ్యాత్మికతలోకి మాట్లాడుకుందాం. ఏమైనా మాట్లాడుతుంది చెప్పండి? క్రీస్తులో ఎదిగించబడిన ప్రతి వ్యక్తి. అందుకనే మనం చక్కని పాట పాడుతాం. సంఘమైన తర్వాత ఏం పాట పాడుతున్నాం? ప్రభువులోనికి నేను వెళ్ళి అక్కడ కూడా స్తుతించదను. అంటే క్రీస్తులోనికి ఎదిగిన బిడ్డ, దేవుని స్వరూపములకు ఎదిగే ప్రతి బిడ్డ వాడు ఇక్కడి నుంచి అక్కడికి మార్చబడతాడు. ఇది ఎవరికి తెలియని మర్మం. ఆ మర్మాన్ని ప్రభు అపొస్తలుడైన పౌలు ద్వారా వెల్లడిస్తున్నాడు. ఆయన వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎక్స్ అనంతం వైపు ప్రయాణం చేస్తూ ఉంది. యేసుక్రీస్తులో ప్రభు ఉన్న బిడ్డల జీవితాలు అనంతంలో ఎదుగుతూ ఉంటారు. అందుకనే అనంతుడైన యేసుక్రీస్తు చెప్పిన అద్భుతమైన మాటలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చివరి వచనంలో చెప్పబడిన మాట ఏమిటి తెలుసా? ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము దేనికి విడిపించబడిందంటే సైతాను నుంచి, పాపము నుంచి,
మరణం నుంచి నిన్ను విడిపించి క్రీస్తు స్వరూపంలోకి ఎదుగు నిమిత్తము నిన్ను సియోన్లో చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఇది అద్భుతమైన అవకాశం. కాబట్టి విశ్వాసకుండే ఆశీర్వాదాలు ఎన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఒక బెనిఫిట్స్ ఆఫ్ బిలీవర్ ఈజ్ బాధ్యతలు లేకుండా తిరగకుండా, బాధ్యతతో భావోద్రేకంతో బానిసత్వముకు లోను కాకుండా ప్రభులో ఎదిగించబడమనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఉదయకాలము ఏ రీతిగా మనం ఎదుగుతూ ఉన్నాం, యేసుక్రీస్తులో ఏ రీతిగా బ్రతికాల అంటే 30% నైట్ వచ్చి ఆ కార్డు తీసుకోవడం ఒకటే కాదు. ఎలాగా మార్చబడాలంటే 2020 నుంచి 2021లోకి మార్చబడినప్పుడు ఏ రీతిగా ఎదిగించబడ్డాం, 21 నుంచి 2022లోకి ఎలా వచ్చాయి, 22 నుంచి 23లోకి, 23 నుంచి 24లోకి, 25 నుంచి 26లోకి ఎలా ఎదిగించబడతా ఉంటే, మా పిల్లోడు 30 కిలో నుంచి 60 కిలో అయినాడు సార్. అది కాదు ఎదగడం అంటే. ఈరోజు నేను విశ్వాసిగా నేను బైబిల్ కంప్లీట్ చేశాను, చెప్పగలుగుతున్నామా? ఈరోజు విశ్వాసిగా నేను 10 సార్లు బైబిల్ చదివాను, చెప్పగలుగుతున్నామా? ఈరోజు విశ్వాసిగా నేను ఆరాధనలో పాల్గొంటున్నాను, చెప్పగలుగుతున్నామా? ఈరోజు విశ్వాసిగా నా కుటుంబం అంతయు ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం, చెప్పగలుగుతున్నామా? ఈరోజు విశ్వాసిగా నేను 2021లో చేయలేంది 26లో చేయగలుగుతున్నాను. అది మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీలోకి ప్రభువు మనల్ని నడిపించును గాక. కాబట్టి క్రీస్తులోనికి మార్చబడాలంటే నీ మనస్సాక్షిని నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలా. ప్రభువులోకి మార్చబడాలంటే నీవు ప్రభువుకు సమర్పించినప్పుడు నీతిమంతునిగా తీర్చిబడతావు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మ దిశగా ఎదగాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారిని తన కుమారునిలో స్వరూపం కలవరుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడే మాటలు, ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఆయన ముందుగా వారిని తీసుకున్నది గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము చివరి భాగంలో, మనం నిర్దోషంగా ఉండవలనని జగత్తు పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయనకు మనం క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాం. దేవుని కృపామదర్శను బట్టి ఆ ప్రియునందు ఆ రక్తం వలన మనం విమోచించను, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఈ రీతిగా గాడ్ హ్యాస్ చోజన్ యూ. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ నీవు దేవుని ఏర్పాటు చేసుకోలేదు. హీ ఈజ్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ బిలాంగ్స్ టు హిమ్. నీవు ఆయనకు సంబంధించిన వాడిగా ఉండాలని ప్రభు నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అల్టిమేట్ విష్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ టు బికమ్ లైక్ హిమ్. ఆయన స్వరూపంలోకి ఎదగాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమందిని మనం పొగుడుతూ ఉంటాం, పాస్టర్లు ముఖ్యంగా. ఏం పొగుడుతుంటారు చెప్పండి? ఎవరైనా వాడు చచ్చిపోయింటే వాడి గురించి బలబాగా చెప్తారు. ఎందుకు చెప్పకుంటే కష్టం. ఇంకో కొంతమంది చెప్తూ ఉంటారు, వాడు చూడు ఎంత గ్లోరీ ఉందో వాని ముఖంలో అంటూ ఉంటారు. వాడు జీవితాంతం వాడు ప్రభుకు దూరంగానే ఉంటాడు, కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం హోలీ డెత్ చేస్తూ ఉంటాం. కానీ వాక్యంలో హెచ్చరించే మాటలు, ప్రభువులో హెచ్చరించబడి ప్రభు కొరకు జీవించబడాలి జీవితాలను దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మెచ్యూరిటీలో ప్రభువులో ఉండాలంటే ట్రాన్స్ఫార్మ్ టు బికమ్ లైక్ హిమ్. ఆయన లైక్నెస్ అంటే ఆయన స్వరూపంలోకి ఎదగాల, దినదినం ఎదగాల. ఎట్లా ఎదుగుతూ ఉంటాం అంటే, ఇంతకుముందు చెప్పాను, యేసుక్రీస్తులో ఎదగాలంటే వ్యక్తిగతంగా ప్రభు కోసం జీవించాల. అందుకని ఒక సంఘంలో మనము ఎదగాలంటే మనము ప్రభువును ఇమిటేట్ చేస్తూ ఉండాల. అంటే మన వేషధారణ, మన భాష, మన జీవిత విధానం. బెంగళూరులో ఒక సంఘంలో అందరూ గడ్డాలు పెట్టుకుంటారు. అప్పుడే సంఘంలోకి ఒక ఆధిక్యత. అది వేషభాష కాదు. అలా వేషభాష చేసుకుంటే మనకంటే ఎక్కువ వేషం మార్చేది సైతాను. అందుకనే మనం వారిని జోలికి వెళ్తే మనమే కష్టపడతాం. ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఉన్నప్పుడు దయాల ప్రభుదాస్ గారు ఎప్పుడు వచ్చేవారు కోల్స్ హై స్కూల్కు. కోల్స్ కళాశాలలో ఆయన మీటింగ్ జరిపేవారు. ఇజ్రాయెల్ సార్ గారు ప్రార్థన చేసేవారు. దయాల ప్రభుదాస్, ఆయన పేరు దయాల ప్రభుదాస్ గారు, ఆయన కూడా ప్రార్థన చేసేవారు. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే వారిలాగా ఉండాలని ఒక ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఒక దయ్యం అనేది, ఒరే నేను ఇజ్రాయెల్ పాస్టర్ని తెలుసు,
నాకు ప్రభుదాస్ తెలుసు, నువ్వు ఎవరు రానిది అంటే గమనించండి, దయ్యాలు నీకంటే దేవుని ఎక్కువగా చదువుతూ ఉన్నాయి, నీకంటే దయ్యాలు బైబిల్ బాగా చదువుతాయి. ఒకవేళ అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం ఏ రీతిగా ఎదుగుతున్నామని మనం ఎదుగుతుంటే ప్రభు కొరకు జీవించబడలుగా ఉండాలని వాక్యం సెలవిస్తాం. అందుకనే మన జీవము ప్రభుతో ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. ఆయన స్వరూపంలోకి మార్చబడాలంటే చేయాల్సిన 3 పనులు: ఆయన వాక్యం అనుసరించాలా, ఆయన అడుగుజాడలు నడవాలా, ఆయన కోసం జీవించే బిడ్డలుగా ఉండాలి. అందుకని ఆ బాధ్యతతో చేయబడిన బిడ్డలుగా ప్రభు కొరకు జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చివరిగా నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను. గమనించండి, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద యువర్ విష్. మన సంఘము అభివృద్ధి అవుతుందంటే ఇదేదో సంఘ కాపర్లు, స్టాండింగ్ కమిటీ వారి విష్ కాదు, ఇది దేవునికి కూడా ఇష్టమైన మాట. అందుకని చదువుదాం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనల్ని అన్ని విషయంలో ఎదుగుటకు ఆయన ఇష్టపడుచున్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఘనపరచబడను అంటే గమనించండి, మీరు ఫలించబడటం వలన తండ్రికి మహిమ. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, మనం ఫలించి మనమే బాగుపడాలని ఇష్టపడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, ఒక విశ్వాసిగా దేవుని ఆజ్ఞ వినాలంటే కాపర్లకు ఒక ఆజ్ఞ ఉండదు, విశ్వాసులకు ఒక ఆజ్ఞ ఉండదు, సామాన్యులకు ఒక ఆజ్ఞ ఉండదు, అపొస్తలులకు ఒక ఆజ్ఞ ఉండదు. కానీ ఒకటే ఆజ్ఞ, ప్రభు మాట విని ప్రభు కోసం జీవించడం. అందుకని అపొస్తలుడైన పౌలు, పేతురు వారు రాస్తూ వాళ్ళు కూడా కలుపుకొని రాస్తూ వస్తున్నాడు. అందుకు చదువుదాం 2వ కొరింథీ 5వ అధ్యాయము. చదువుదాం 2వ కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. అంటే గమనించండి, ఇక్కడ మాట మనమందరము అంటే అపొస్తలుడైన పౌలు, పేతురు, సైలస్ అండ్ బర్నబాస్ అండ్ అందరం కూడా నిలబడాలి. ఒకరికొక సపరేట్ ఆజ్ఞ అంటూ ఉండదు. అందుకని ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే, నీవు ఎలాగ షార్పన్ చేసుకుంటున్నావో సంఘములో అందరం కలిసి ప్రభు కోసం పరిపక్వతలోకి వెళ్ళాలి. అలా పరిపక్వతలోకి వెళ్ళిన వారు మొట్టమొదట అబ్రహాం ఉన్నాడు, తర్వాత నోవహు ఉన్నాడు, ఆ తర్వాత హనోకు ఉన్నాడు, తర్వాత మోషే ఉన్నాడు, ఆ తర్వాత డానియేల్ ఉన్నాడు, దావీదు ఉన్నాడు, బరాకు ఉన్నాడు, ఆ తర్వాత రాహాబు ఉంది, యెఫ్తా. వీళ్ళందరూ క్రీస్తు స్వరూపంలోకి ఎదుగు నిమిత్తము వారు చేసిన త్యాగాలు మీకు తెలుసు. ఎందుకంటే మనమందరం బైబిల్ బాగా తెలిసిన వారమే. బైబిల్ తెలుసుకొని ముందుకు నడిచే బిడ్డల జీవితాలు ప్రభు వైపు చూస్తూ ఉంటారు. అందుకని ఆయన చెప్పిన ఒక మాట, పైనున్న వాటి మీదనే మనసుంచుడి, భూ సంబంధమైన వాటి మీద మనసుంచకుడి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మనందరము వ్యక్తిగతంగా క్రీస్తును వెంబడించాలంటే దేవుడు మనకిచ్చిన నిపుణులైన బిడ్డలు, నంబర్ 1 కాపర్లు, నంబర్ 2 సేవకులు, నంబర్ 3 ప్రసంగికుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనము క్రీస్తులో స్వరూపంలోకి ఎదుగుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. అంతమాత్రం కాక చూడండి, క్రైస్ట్ ఈజ్ అ ఓన్లీ ఆన్సర్. మనకి ఎప్పుడు ఆ క్యాప్షన్ ఉంటా ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, యేసుక్రీస్తే అన్నిటికీ జవాబు అనే మాట చూస్తూ ఉన్నాం. ఇది తండ్రికి అభిష్టమైంది. ఈ అభిష్టాన్ని నెరవేర్చుటకు అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు ఆయన వెదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను. మనం చెప్తాం ఆ మాట. మన చిన్నపిల్లలు సండే స్కూల్లో తప్పిపోతే మీరు వెతికి వాడిని పట్టుకుంటే వాడు ఏం చెప్తారు తెలుసా, నేను సండే స్కూల్ పని మీద ఉన్నా అంటే మీరేం చేస్తారు, ఒరే నోరు మూసుకొని ఇంటికి వాడటం. అలాగనకుండా ప్రభువులో ఉండే బిడ్డల జీవితాల్లో ఎదిగించబడే బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి ప్రభు వాక్యంలో మనం ఉండాలంటే మనం చేయాల్సిన పని మనం ముందుకు నడిపించమన్నప్పుడు మహానాయకులు కూడా మనల్ని ప్రేమించారు. ఎగ్జాంపుల్ ద మహాత్మా గాంధీ, ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఆయన చెప్పిన ఒక మాట, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ ద క్రిస్టియన్స్. ఎందుకంటే ద ప్రిఫర్స్ క్రైస్ట్, ద ప్రొఫెస్ క్రైస్ట్ బట్ దే డోంట్ ప్రీచ్ క్రైస్ట్. వారు క్రీస్తును
అనుసరిస్తున్నట్టు ఉంటారు, కానీ వారు క్రీస్తును అనుసరించరు. అంటే మన జీవితాలు గమనించండి, మనం ఏ రీతిగా ఎదిగించబడతా ఉన్నాం. మనం యు ఆర్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ అంటూ ఉంటారు. అంటే నీవు దేవుని చూపించి బిడ్డగా ఉండకుండా ఎవరిని చూపిస్తూ ఉన్నావు? దయ్యం మాదిరిగా ఉంటా ఉన్నాం. అందుకని చాలామంది దే లైక్ క్రైస్ట్ బట్ దే డోంట్ లైక్ క్రిస్టియన్ కమ్యూనిటీస్. స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒకవేళ నేనే ఆయన టైంలో ఉండింటే నేను ఆయన పాదములు నా రక్తంతో కడిగేవాడిని అని చెప్తున్నాడు. అంటే గమనించండి, క్రీస్తు ఆ రీతిగా మాదిరిగా ఉంచిపోయాడు. ఆ మాదిరి క్రీస్తు సంఘములో క్రైస్తవులైన మనం మోస్తున్నామా? మీరు చెప్పండి. అపొస్తలుల కార్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. శిష్యులు అంత్యోక్యలో చెప్పండి, వెరీ గుడ్, క్రైస్తవులు అనబడ్డారు. కానీ మన ముందు శిష్యులమా క్రైస్తవులమా? చెప్పండి. ముందు శిష్యులుగా కావాలా, తర్వాత క్రైస్తవులుగా కావాలా? కానీ డైరెక్ట్ క్రైస్తవులు అయిపోయినాం. అంటే శిష్యత్వం నేర్చుకుంటే మనకు ఇష్టం లేదు. శిష్యులు అంటే దే వేర్ క్రైస్ట్ అండ్ దే షో క్రైస్ట్. కానీ మనం శిష్యులుగా ఉండకుండా క్రైస్తవులు అయిన తర్వాత క్రీస్తును స్వరూపంలోకి మార్చబడి బిడ్డలుగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ట్రైన్ ట్రాక్ మీద ఒక విశ్వాసిని, ట్రైన్ ట్రాక్ మీద ఒక అవిశ్వాసం నిలబెడితే ట్రైన్ ఎవరి మీద స్పీడ్గా పోతుందంటే రెండింటి మీద పోతుంది. ఎందుకు చెప్పండి? ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ సెన్సెస్. అంటే జ్ఞాపకం ఉంచుకోండి, పరిపక్వతలోనికి ఎదిగిన తర్వాత, క్రీస్తు స్వరూపంలోకి ఎదిగిన తర్వాత నువ్వు క్రీస్తుని చూపించాలంటే నీవేం చేయాలా? జాన్ గారు చెప్పినట్లు యూ మస్ట్ బికమ్ ఏ వాకింగ్ బైబిల్. అంటే నీ జీవితంలో బైబిల్ చూపించాలా. మనం బైబిల్ ఆడ చూపిస్తూ ఉన్నాం? ఇంట్లో ఉంది, పెరట్లో ఉంది, పర్స్లో ఉంది. నాకు రాదు అంటే 91 కీర్తన వచ్చా? నాకు రాదు, మా పిల్లలకు వచ్చా అని చెప్తూ ఉంటారు. మీరేం చేస్తున్నారు? మనం నేర్చుకుంటున్నామా వాక్యము? ఒక వాక్యం మీరు కంటత పెట్టారా? కనీసం ఆదివారం ప్రొఫెసర్ జీవరత్నం జాన్ గారు మాకు చెప్పేవారు, మీరు వాక్యం కంటత పెట్టకుంటే సండే స్కూల్కు రావద్దు అని. కానీ ఇప్పుడు పాస్టర్లకే వాక్యాలు సరిగా రావని చెప్తూ ఉంటారు. అంటే మనం చూపించే మాదిరి ఏం చేస్తూ ఉన్నాం? మనం మాదిరికరమైన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా? ప్రభువుని ఎదిగించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. అందుకని ఇట్స్ ప్రిన్సిపల్, ఇట్స్ ఆర్డినరీ థింగ్, ఇట్స్ ఎ కమాండ్ గివెన్ టు యూ టు ఫాలో ద లార్డ్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందుకని గమనించండి, ఒకవేళ దేవుని జ్ఞానాన్ని ఏ రీతిగా మనం వెంబడిస్తూ ఉన్నాం. A.W. టోజా ఇలాగన్నాడు, టుడేస్ ప్రాబ్లమ్ ఇన్ ద చర్చ్ ఈస్ వీ హ్యావ్ సో మెనీ స్పిరిచువల్ డ్రాప్అవుట్స్ ఇన్ ద చర్చ్. చాలామంది ఆధ్యాత్మికంగా వెనకబడిన బిడ్డలు చాలామంది సంఘంలో ఉన్నారంటున్నాడు. వాళ్ళు ఎలా కనిపిస్తారు అంటే వారు బాగానే ఉన్నట్టుంటారు. ఎలాగుంటారు? రిట్రీట్స్ వచ్చినప్పుడు కష్టపడి పనిచేస్తాం, ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికతలో కొరవడిపోయి ఉంటారు. వారు పరిగెత్తున్నారు కానీ ప్రభువులో స్థిరమైన బిడ్డలుగా లేరు. పరిగెత్తున్నారు కానీ ప్రభువులో వెనకబడిపోయారని మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని వాళ్ళని బట్టి మనం ఏమని చెప్తున్నా తెలుసా? వీఆర్ ఇన్ సీనియారిటీలో ఆరిపోయాము. కానీ ఏమని చెప్తామని చెప్పండి, అద్భుతమైన మాట చెప్పండి. వాళ్ళని బట్టి ప్రభుని ఏమని చెప్తామంటే సిన్సియారిటీలో ఆరిపోయాము కానీ సీనియారిటీలో ఆరిపోయాము. అంటే సిన్సియారిటీలో మనం ముందున్నట్టు ప్రవర్తిస్తున్నాము కానీ మనం ఆరిపోతే క్రైస్తవులుగా ఉంటున్నాం. అందుకని చూడండి, వాక్య జ్ఞానంలో ఎదుగుతున్నాము కానీ వాక్య జ్ఞానము లేని బిడ్డలుగా ఉంటున్నాము అని. ఇంకో మాట చెప్పండి, ఒకవేళ వాక్యాన్నే మనము మన జీవితంలో చూపిస్తున్నామంటే మనకంటే ఎక్కువ వాక్యం చెప్పేతోడు సైతాన్ మన పక్కనే ఉంటాడు. మీకు తెలుసు, వాడు వాక్యానికి స్వరూపమైన యేసుక్రీస్తు దగ్గరికే వాక్యం పట్టుకుపోయినాడు. ఏమని పట్టుకుపోయినాడు చెప్పండి? నీవే దేవుని అయితే ఇక్కడి నుంచి దుంకు అంటాడు. అంటే దేవుడు అంటున్నాడు, ఆ వాక్యాన్ని విభజిస్తూ వస్తున్నాడు. అందుకని మనము బైబిల్ క్విజ్ పెడతా ఉంటాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వారికి అని చెప్తూ ఉంటారు. మన సంఘాలు చూస్తూ ఉంటాం, కానీ వారి జీవితం సరిగా ఉండదు. మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్న బైబిల్ క్విజ్లో మనం పరిపక్వతలకు ఎదుగుతున్నట్లు నటిస్తూ ఉంటే వాక్యంలో స్థిరమైన బిడ్డలుగా ఉండాలని పరిపక్వత మనకు బోధిస్తూ ఉంది. అందుకని గమనించండి, మనం అన్నిట్లో ఎదగాలంటే నెంబర్ 1
మెచ్యూరిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ చర్చ్. క్రీస్తులో ఎదగాలంటే మనం జీవితంలో రెండు ఉండాలా, యూదా ఉండాలా, షిమ్యోను ఉండాలా. అంటే దేవుని స్తుతించాలా, దేవుని వినాలా. రెండవది గాడ్స్ మెచ్యూరిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ బిలీవర్. అంటే విశ్వాసగా నువ్వు ఎదిగించబడినప్పుడు క్రీస్తును 3 పనులు చేయాలి. ఒకటి, ఆయనకు వెంబడించడం, ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి ప్రకటించడం. 3 చేయాలి. 3వ ఆశీర్వాదం, టు గ్రో ఇన్ ద మెచ్యూరిటీ ఆఫ్ క్రైస్ట్ లైక్నెస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు స్వరూపంలో ఎదగాలంటే నువ్వు చేయాల్సిన 3 పనులు: దేవుని సహవాసంలో పాల్గొనడం, దేవుని సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం, దేవుని గురించి ప్రకటించడం. ఈ 3 చేసినప్పుడు దేవుని దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. కాబట్టి ఈ వాక్యమును మన జీవితంలో, మన వేడుకలలో దేవుడు దీవించి ఆశీర్వించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిపక్వతలు నడిపించబడకు మా ప్రభువ అపోస్తలుడైన పౌలు ద్వారా మీకు ఇచ్చిన, మాకు అనుగ్రహించిన దీవ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము దినదినము క్రీస్తు స్వరూపమునకు ఎదుగు నిమిత్తము మీరు అనుగ్రహించిన దైవ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కానీ మా ప్రభువ, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులో ఉంటకు అన్ని విషయంలో ఎదిగే బిడ్డలుగా మా సంఘాన్ని దీవించమని, ఆ సంఘంలోని విశ్వాసులందరినీ ఆశీర్వించమని, ప్రభు పరిపక్వతలోనికి ఎదుగుటకు మనందరినీ అభివృద్ధి పరిచి ఆశ్రయించి, ప్రభు బాధ్యత కలిగి ప్రభు జీవితాన్ని మా జీవితంలో చూపించబడలుగా ఆశీర్వించని ప్రార్థన చేస్తూ, ఉదయకాలపు దీవెనలు మాతో ఉంచమని యేసుక్రీస్తు దేవుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.